సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నాగుల పంచమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల వద్ద మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పూర్వజన్మతో పాటు ప్రస్తుతం జీవన మనుగడలో ఉన్న వ్యక్తికి దోషాలు పాపాలు హరించాలనే ఉద్దేశంతో నాగదేవతను పూజిస్తారన్నారు. అంతేకాకుండా కొత్తగా వివాహం జరిగిన దంపతులు సంతానం కోసం ఆరాధిస్తారని చెప్పారు. పరమశివుడి ఆశీర్వాదంతో పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు కోరుకుంటారని తెలిపారు. పంచమి నాగుల పంచమి గరుడ పంచమి అంటారు. దీనిని ముఖ్యంగా ఈ వ్రతాన్ని పూజను ఎందుకు చేసుకుంటారంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలగడానికి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావడానికి, మహిళలు సౌభాగ్యంగా ఉండడానికి ముఖ్యంగా ఇది గరుడ పంచమిని చేసుకుంటారు. ఇక్కడ పుట్ట పోసి పాలు పోసి అంటే అమ్మవారి కరుణ కటాక్షాలు మనకు కలుగుతాయి. పుట్ట జొన్న పేలాలు వేయిస్తారు. అట్లా ఆచారం ఉన్న వాళ్ళు ప్రసాదం సీరా కానీ సేమియా కానీ చేసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. చంద్రుడిని చూసే దోషం అనేసి అని అంటారు కదా, ఆ దోషం నివారణ కోసం అనేసి ఈ ప్రాణాలు ఆ రోజు మనం తిన్నట్టయితే ఆ దోష నివారణ ఉంటారనేసి కూడా ఒక నమ్మకం ఉంది. పూర్వజన్మలో ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయనేసి ఒక నమ్మకం. పుట్టలో పాలు వేసుకొని ఆరాధన చేసుకుంటే ఎలాంటి కోరికలు నెరవేర్చుతారనేసి భక్తుల నమ్మకాలు.